ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల కాంగ్రెస్ లిస్ట్ ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే మల్లికార్జున ఖర్గేతో కేసీ వేణుగోపాల్ భేటీ అయినట్లు తెలుస్తోంది. సుమారు గంట పాటు ఈ సమావేశం జరిగినట్లు సమాచారం. ఈ సమావేశంలోనే తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఫోన్లో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ ఖరారైనట్లు సమాచారం. ఏ క్షణమైనా అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, ఉదయం నుంచి మనం చూసాం, నిన్న కూడా మొత్తం దీని మీద కసరత్తు జరిగింది. ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇది దాదాపు ఫైనల్ గా సీల్డ్ కవర్ లో పెట్టినట్టుగా మనకు తెలుస్తోంది. ఏ క్షణమైనా కూడా ఢిల్లీ నుంచి ఏఐసిసి నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. 4 పేర్లు వస్తాయా లేదంటే 3 ఇచ్చేసి ఒకటి సిపిఐకి ఇస్తారనేది కూడా అది సస్పెన్స్ గా మారింది. మొత్తానికి ప్రజెంట్ దీపాదాస్ అంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కావచ్చు, గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతున్నాయో ఎమ్మెల్సీగా చాలా సార్లు అడిగినటువంటి వాళ్ళు ఓసీలో కానీ, బీసీలో కానీ, మైనార్టీలో కానీ, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం కానీ, ఎస్సీ సామాజిక వర్గాల నుంచి దాదాపు ఇద్దరు ముగ్గురు చొప్పున ఆల్రెడీ ఫిల్టర్ చేశారు. ఫిల్టర్ చేసినటువంటి జాబితాను మహేష్ కుమార్ గౌడ్ గాని, పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా జానారెడ్డి అప్లికేషన్ కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్లికేషన్, అదేవిధంగా బట్టి విక్రమార్క, ఇట్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అప్లికేషన్స్ పేరుతో స్క్రూటీ చేయడం జరిగింది. స్క్రూటీ అయిన దాంట్లోకి వెళ్ళి ఎస్సీలకు వెళ్ళి పక్క రాబోతోంది. అది ఎవరికి రాబోతుంది అనేది సస్పెన్స్ గానే మారుతుంది. ఎస్సీల విషయం కన్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. బీసీ సామాజిక వర్గం నుంచి కూడా కన్ఫామ్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఓసీ కేటగిరీ నుంచి కూడా ఖచ్చితంగా ఒకటి పేరు ఉన్నట్టుగా తెలుస్తోంది. మైనార్టీది కూడా కొంత సస్పెన్స్ గా ఉంది, చూడాల్సిన అవసరం ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా వినపడుతున్నటువంటి దాంట్లో మనం చూసుకోవాలి, ఓసీ జాబితాలో యువకుల కోట, అదేవిధంగా సీనియారిటీ పార్టీ కోసం రాయల్ గా పనిచేసినటువంటి కోట కింద వేం నారేందర్ పేరు ప్రథమంగా వినపడుతుంది. అదేవిధంగా యంగ్ కోట కింద రామా రామ్మోహన్ రెడ్డి, అదేవిధంగా కుసుమ కుమార్ కావచ్చు, ఇట్లా కొంతమంది పేర్లు వినపడుతున్నాయి. జీవన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి పేర్లలో ఖచ్చితంగా ఒక పేరు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓసీ జాబితాని రెడ్డి సామాజిక వర్గం నుంచి. మైనార్టీ కోట నుంచి షబీర్ అలీ లేదా అజారుద్దీన్ పేరు లేదా ఫైన్ ఖురేషి పేర్లలో ఒకరి పేరు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అది అధిష్టానం ఫైనల్ చేతిలో ఉంది. వీళ్ళు చెప్పాల్సింది చెప్పారు. ఒకరు సీఎం రేవంత్ రెడ్డి అప్లికేషన్ ఉన్నారు, ఒకరు పిసిసి అధ్యక్షుడు లిస్ట్ గా ఉంది. అంతిమంగా మాత్రం అధిష్టానం ఎవరి పేరు ప్రకటిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా మధు యాస్కి పేరు ప్రధానంగా, అదేవిధంగా నీల మధు పేరు వినబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు సునీత గుజరాత్ పేరు కానీ, అనిల్ పేరు కానీ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గాల నుంచి కూడా శంకర్ నాయకు, రేఖా నాయకు, రాముల నాయకు, ఈ ముగ్గురిలో ఎవరికైనా దక్కే అవకాశం ఉంది. అసలు ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తారా లేదా కొంత సస్పెన్స్ గా కొనసాగుతోంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ లేదా సంపత్ కుమార్ పేరులో ఉంది. సంపత్ కు ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అద్దంకి దయాకర్ కు దాదాపు ఖరారైనట్టు కూడా తెలుస్తోంది. ప్రకటన సర్వాయిగా మారింది. ఇక ఇట్లా దాంతో పాటు మహిళా కోటా కింద విజయశాంతికి గతంలో ఆమె ఎంపీగా పనిచేశారు. రీసెంట్ గా ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె నేరుగా అధిష్టానం కోటా కింద, మహిళా కోటా కింద ఆమెకు ఇచ్చే అవకాశం ఉందని కూడా సమాచారం అందుతుంది. కనుక 4 ఇవ్వాల్సి వస్తే మాత్రం ఈమె పేరు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 3కే ఇవ్వాల్సి వస్తే సిపిఐకి కనుక ఇచ్చే అవకాశం ఉందంటే మాత్రం ఈమెకు కట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి చాలా పడపోతున్న తర్వాత గడిచిన 4-5 రోజులుగా ఇప్పటికే ఈ 15 రోజుల నుంచి 3 దఫాలుగా ఢిల్లీకి వెళ్ళొచ్చారు. ముఖ్యమంత్రితో పాటు మహేష్ కుమార్ గౌడ్ గాని, మంత్రులు గాని, కేసీ వేణుగోపాల్ తో ఇప్పుడు కాసేపటి క్రితం కూడా ఫోన్ లో మాట్లాడి ఫైనల్ జాబితాను ముఖ్యమంత్రికి, పిసిసి అధ్యక్షుడికి చెప్పినట్టు కూడా తెలుస్తోంది. చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఈ రాత్రి అభ్యర్థులకు ఆ విషయాన్ని సమాచారం అందించి రేపు ఎర్లీ మార్నింగ్ ప్రకటిస్తారా, ఈ రాత్రికే ప్రకటిస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే అన్ని సామాజిక వర్గాల్ని, జిల్లాల ఈక్వేషన్స్ ని భవిష్యత్తులో మంత్రివర్గంలో తీసుకున్నటువంటి అంశం మీద కూడా ప్రధానంగా చూస్తున్నారు. ఈ వచ్చేటువంటి ఈ 4
ఖచ్చితంగా ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని కూడా టాక్ జరుగుతుంది. అది మైనార్టీ కోట నుంచి వచ్చినా లేదంటే బీసీ సామాజిక వర్గం నుంచి ఎవరికైనా దక్కినా కూడా ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మైనార్టీకి కనుక ఎమ్మెల్సీ కోటాలు ఇవ్వకపోతే మాత్రం మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం లేదు. కనుక అన్ని ఈక్వేషన్ దృష్టిలో పెట్టుకొని అధిష్టానం రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా కేసీ వేణుగోపాల్తో సహా వడపోత పోస్తున్నారు. ఫైనల్ గా అన్ని మార్పులు చేర్పులు దృష్టిలో పెట్టుకొని మనం అనుకున్నట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ జాబితాల నుంచి 3 లేదా 4 పేర్లు ఏ క్షణమైనా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే సిపిఐకి ఒక ఎమ్మెల్సీ సీట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? వాస్తవానికి కురంనేని సాంబశివరావుతో పాటు మరొక 2-3 సీట్లు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అడిగారు. కానీ వివిధ ఈక్వేషన్ దృష్టిలో పెట్టుకుని ఆనాడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటే ఖచ్చితంగా కొంత రాజీ పడండి అని సిపిఐని నాడు సిపిఎం కూడా అడిగారు. కానీ సిపిఎం ఒప్పుకోకపోవడంతో వాళ్ళు ఆ రోజు డ్రాప్ కావడం జరిగింది. కేవలం సిపిఐ మాత్రం ఒప్పుకుంది. కేవలం ఒకే ఒక్క సీట్ ఇచ్చినప్పటికీ ఆ ఒక్క సీట్ని వాళ్ళు నిలబెట్టుకున్నారు. కానీ మీకు భవిష్యత్తులో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే రాష్ట్రంలో ఖచ్చితంగా మీకు 1 లేదా 2 ఎమ్మెల్సీ సీట్లు మీకు ఖచ్చితంగా నామినేట్ చేస్తామనేటువంటి విషయం ఆనాడు ప్రామిస్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ఈ కోటా కింద ఎమ్మెల్యే కోటా కింద ఖచ్చితంగా కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఇప్పుడే ఇస్తారా లేదంటే మరొక సందర్భంలో ఖాళీ అయినప్పుడు గవర్నర్ కోటాలో కానీ లేదంటే స్థానిక సంస్థల కోటాలో కానీ ఇచ్చే అవకాశం ఉందని చూడాల్సిన అవసరం ఉంది. మనకు కాంగ్రెస్ జాబితా వచ్చేదాన్ని బట్టి సిపిఐకి వస్తుందా రాదనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 4 అనౌన్స్ చేస్తే సిపిఐకి వచ్చే అవకాశం లేదు. 3 అనౌన్స్ చేస్తే సిపిఐ కోసం ఒకటి వెయిట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆ విషయాన్ని సిపిఐ నేతలు కూడా చెప్పే అవకాశం ఉంది. ఇది ముఖ్యమంత్రి ద్వారా వాళ్ళకి సమాచారం ఇచ్చి వాళ్ళు కూడా దానికి సంబంధించి రెడీ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే అన్ని ఈక్వేషన్స్ దృష్టిలో పెట్టుకుని జిల్లాల సమీకరణలు, కులాల సమీకరణలు, త్యాగాలు, పార్టీ కోసం లాయల్ గా కష్టపడ్డ వాళ్ళు అలా అన్ని యాంగిల్స్ దృష్టిలో పెట్టుకొని అందరి సూచనలు దృష్టిలో ఎలాంటి పైరవీ లేకుండా గతంలో పోటీ చేసిన వాళ్ళకి ఛాన్స్ లేకుండా వేరే చెప్పుకునే వాళ్ళకు ఛాన్స్ లేకుండా ఇట్లా అన్ని ఈక్వేషన్ దృష్టిలో పెట్టుకొని యువకులకు 1-2 సీనియారిటీకి 1 మిగతా ఆబ్లిగేషన్ ఏమైనా ఉంటే అట్లా అన్ని యాంగిల్ దృష్టిలో పెట్టుకొని 3 లేదా 4 సీట్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్. థ్యాంక్ యూ నరేందర్.